హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనము 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 ఎక్సైజ్ 1.3 ప్రాబ్లమ్స్ 1, 2, 3 ప్రాబ్లమ్స్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు ఈరోజు 4th ప్రాబ్లం 5th ప్రాబ్లం గురించి వివరిస్తాను. 4th ప్రాబ్లము సింపుల్, 5th ప్రాబ్లము బిగ్. చూడండి, 4th ప్రాబ్లం 0.999999 అలా 5 9s ఇచ్చారు. పాయింట్ తర్వాత అండ్ సో ఆన్ అన్నారు. పాయింట్ తర్వాత అండ్ సో ఆన్ అంటే ఇంకా 9s ఉన్నాయని అర్థము. దీన్ని బీ బై క్యూబ్ రూపంలో రాయండి అన్నాడు. ఈ ప్రాబ్లం రాసిన బీ బై క్యూబ్ రూపంలో మార్చిన తర్వాత మనం ఈ సమాధానం మనకు ఆశ్చర్యపరుస్తుంది. అది అర్థవంతంగా ఉన్నదో లేదో మీ ఉపాధ్యాయులు మరి సహ విద్యార్థులతో చర్చించండి అన్నారు. ఇక్కడ చూడండి, 4th ప్రాబ్లము ఎలా చేసామనేది చెప్తాము. ఫస్ట్ మనకి ఎక్స్ ఇచ్చిన వాల్యూని ఎక్స్ అనుకుంటాము. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.99999 అండ్ సో అని కూడా రాసుకోవాలి, కానీ నేను రాయలేదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.9 బార్ అనమాట. 9 రిపీటేషన్గా ఉంది కాబట్టి రిపీటేషన్గా ఉన్న వాటిని బార్తో చూపిస్తాము. గుర్తు చేసుకోవచ్చు కదా, గుర్తుంది కదా, ఇలా ప్రీవియస్ వీడియోలో చెప్పాను. రిపిటేషన్ వాటికి బార్తో సూచిస్తామని. ఇరువైపులా గుణకారం చేయగా 10తోనే గుణకారం చేయాలి. 10 ఎందుకు 10తోనే గుణకారం చేయాలంటే ఒక నెంబర్కి బార్ ఉంది కాబట్టి 10, 2 నెంబర్స్కి బార్ ఉంటే 100, 3 నెంబర్స్కి బార్ ఉంటే 1000 అని ప్రీవియస్ వీడియోలో చెప్పాను. వాచ్ చేయండి. ఇప్పుడు 10 × x అని ఎక్స్ని 10తో మల్టిప్లికేషన్ చేస్తే 10 × x. 10 × x అంటే ఏమి 0.9 బార్ కదా, ఆ విధంగా రాసుకున్నాం. 10 × 0.9 బార్ 10x. 10 × 0.999 చేస్తే 9.999 అని వస్తుంది. ఇప్పుడు 10xని -x చేస్తే ఈ 9.9999 మైనస్ 0.999 తీసివేస్తే మనము సబ్ట్రాక్ట్ చేస్తే 9 రిమైనింగ్ వస్తుంది. ఇప్పుడు 9x = 9/9 = 1 అవుతుంది. ఎక్స్ అంటే మనకి ఏం వాల్యూ 0.9 బార్ = 1 అవుతుంది అనమాట. ఇక్కడ ఏది ఇచ్చాడు మనకి డిఫరెంట్గా ఉంది కదా, ఆన్సర్ మనకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది అనమాట. 0.9 బార్ = 1. 0.999 అంటే 1కి దగ్గరగా ఉంది అని అర్థము. కాబట్టి 0.99 అనేది మనకు సొల్యూషన్ అవుతుంది. 0.9 = 1 అనేది సొల్యూషన్ అవుతుంది. 5th ప్రాబ్లం చూడండి. 1/17 యొక్క దశాంశ విస్తరణలో పునరావృతమయ్యే అంకెల సమూహంలో గరిష్ట అంక ఎన్ని అంకెలు ఉంటాయి? భాగాహార పద్ధతిని ఉపయోగించి మీ సమాధానాన్ని సరిచూడండి అంటున్నాడు. 1/17ని మనం దశాంశ విస్తరణ రూపంలో చేస్తే పునరావృతం అవుతాయి అని వాళ్ళే చెప్తున్నారు. అంకెల సమూహంలో గరిష్టంగా ఎన్ని అంకెలు ఉన్నాయని చూస్తాము. ఇప్పుడు భాగాహార పద్ధతిని కనుక్కోమన్నారు కాబట్టి మనం భాగాహార పద్ధతి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లంలో చేసాను చూడండి, చాలా లెంతీ ప్రాబ్లము, బాగా అర్థం చేసుకోవాలి ఎన్ని డిజిట్స్ వస్తాయనేది. చూడండి, 17 టేబుల్లో 1 రాదు కాబట్టి 17 0 0, ఇక్కడ రిమైండర్ 1, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. 10 అయినా కూడా మనకు క్యాలిక్యులేషన్ 17 టేబుల్లో రాదు కాబట్టి మళ్ళీ 10లో 0 పోతే 10 రాసుకొనేసి పాయింట్ తర్వాత 0 పెట్టుకొనేసి 100 చేస్తాం అన్నమాట. పాయింట్ పెట్టుకుని ఒక 0 పెట్టుకున్నా పోలేదు కాబట్టి పాయింట్ తర్వాత 0 పెట్టుకుంటాం. 17 5 85, రిమైండరు 10లో 5 పోతే 5, ఇక్కడ 9 ఉంటుంది. 8లో 1 పోతే 9లో 8 పోతే 1 మళ్ళీ పాయింట్ తర్వాత 0 పెట్టుకుంటాం. 150 అవుతుంది. 17 8 136, 17 8 140, 17 8 136, రిమైండర్ 4 వస్తుంది. ఇక్కడ పాయింట్ తర్వాత 0 పెట్టుకుని 17 2 34, రిమైండర్ 6, పాయింట్ పెట్టుకుని 0 పెట్టి 60 అవుతుంది. 17 3 51, రిమైండర్ 9, ఇక్కడ పాయింట్ పెట్టి తర్వాత 0 పెట్టుకుని 90 వస్తుంది. 17 5 85, నెక్స్ట్ రిమైండర్ 5 వస్తుంది. పాయింట్ తర్వాత 0 పెట్టుకుని 17 2 34, ఇక్కడ రిమైండర్ 6 + 1 5, 4లో 3 పోతే 1 ఉంటుంది కాబట్టి 160 అవుతుంది. 17 9 153, నెక్స్ట్ రిమైండర్ 7 వస్తుంది. 7లో పాయింట్ పడిన తర్వాత 0 పెట్టుకుంటాము. 17 4 68, రిమైండర్ 2 వస్తుంది. 0 17 1 17, ఇక్కడ రిమైండర్ 3 వస్తుంది. మళ్ళీ పాయింట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుని 17 1 17,
నెక్స్ట్ ఇక్కడ రిమైండరు 13 వస్తుంది. 1 పాయింట్ తర్వాత 0 పెట్టుకుంటాము. 117 199 ఎప్పుడు వస్తుంది మనకు? 17 7 199. రిమైండర్ ఇక్కడ 110 11 వస్తుంది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటాము. 76 102. రిమైండర్ 8 వస్తుంది. 0 పెట్టుకుంటాము. 17 4 68. ఇక్కడ రిమైండర్ 12 వస్తుంది. పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాం. 17 7 199. ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది కాబట్టి 1 వస్తే మళ్ళీ రిపీటెడ్గా ఇదే మోడల్లో చేయాల్సి ఉంటుంది కాబట్టి పునరావృతం అవుతాయి అని చెప్పాడు కాబట్టి అక్కడికి స్టాప్ చేసేసి బార్ వేస్తామన్నమాట. రిపీట్ అవుతాయని. ఇంకా సొల్యూషన్ చూడండి. 0.0588235294117647 ఆన్సర్ అనేది. కానీ దీంట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయంటే మనం కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 డిజిట్స్. ఆన్సర్ అనేది మనకు 16 డిజిట్స్ రాయాల్సి ఉంటుంది. ప్రాబ్లంకి సొల్యూషన్ 16 డిజిట్స్. So thank you for watching. Please like and subscribe my channel. Thank you.